హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. చాలా రోజుల నుంచి మా ఊర్లో పోచమ్మ తల్లికి అయితే పూజ అంటే చేసేద్దాం అనేసి అనుకున్నాను. చాలా అంటే పెడతాను ప్రతిసారి కొబ్బరికాయ కొట్టండి రావడం, లేదంటే నైవేద్యం తీసుకుపోయి అమ్మవారికి పెట్టి రావడం చేస్తుంటా. చాలా రోజులు అటు నుండి అమ్మవారి ముందర వెళ్ళినప్పటి నుండి అనుకుంటా కానీ చెయ్యట్లేదు. అందుకనేసి సోమవారం అయితే చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం, పోచమ్మ గుడికి. ఇంకా రాంగా వచ్చిన తర్వాత ఇంకా నేను అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత మా ఆయనతోటి అయితే కొబ్బరికాయ అయితే కొట్టించినాము. ఇవాళ అమ్మవారి కోసం చేసిన నైవేద్యము రవ్వ కేసరి పులిహోర చేసిన. ఇంకా ముందల పోతురాజు గుడిక నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత ఇవాళ కార్తీక సోమవారం కదా, ఇంకా శివాలయానికి గుడిక వెళ్ళినాము. మా ఊరు పక్కన మొలగర ఉంటుంది. ఆ టెంపుల్ చాలా పాత శివాలయం అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికైతే వచ్చేసినాము. మా ఆయనతోటి శివయ్యకు పూజ చేయాలని ఉండే, అందుకనేసి ఈసారి అయితే మొత్తం పూజ అయితే మా ఆయనతోటి అయితే చేయించినాను. ఇంకా లాస్ట్ సోమవారం కాబట్టి ఇంకా శివాలయానికి వెళ్ళి పూజ అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళినాము. ఈడ అసలు నీళ్ళు ఇంతకుముందు వీడియోలో చూశారు కదా దుందుబి వాగు గురించి, అదే అన్నమాట. నీళ్ళు అయితే ఇంకా కొంచెం తగ్గినాయి. ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి రాగానే పులిహోర చిక్కుడుకాయ కర్రీ, అలాగే పొద్దున మా అమ్మ నా కోసం సేమియా పంపించింది. ఇవాళ డైరెక్ట్ లంచ్ అన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.